పాలిమర్స్ పాలిమర్స్లను అధిక అటామిక్ మాస్ లార్జ్ సెల్స్ గా నిర్వచించారు. ఇవి తగిన మోనోమర్స్ నుండి పొందిన నిర్మాణ యూనిట్స్ ను పునరావృతం చేస్తాయి. మోనోమర్స్ పాలిమర్ ఏర్పడటానికి ఒకదానితో ఒకటి కలిపే యూనిట్ ఆటమ్స్ ను మోనోమర్స్ అంటారు. క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్స్. నేచురల్ పాలిమర్స్ ఇవి నేచర్లో ఉండే పాలిమర్స్ అనగా ప్లాంట్స్ మరియు యానిమల్స్ నుండి లభిస్తాయి. ఎగ్జాంపుల్ స్టార్చ్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్సెట్రా. సెమీ సింథటిక్ పాలిమర్స్ ఈ పాలిమర్స్ సహజ పాలిమర్స్లలో కృత్రిమ మార్గాల ద్వారా ప్రయోగశాలల్లో కొంత మార్పు చేయటం ద్వారా తయారు చేయబడతాయి. ఎగ్జాంపుల్ వల్కనైజ్ రబ్బర్. సింథటిక్ పాలిమర్స్ ఇవి మానవ నిర్మిత పాలిమర్స్ అనగా ప్రయోగశాలల్లో తయారు చేయబడిన పాలిమర్స్. ఎగ్జాంపుల్ నైలాన్. మాలిక్యులర్ మాస్ ఆఫ్ పాలిమర్స్ పాలిమర్ చైన్స్ యొక్క పెరుగుదల చర్యలో మోనోమర్స్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక పాలిమర్ స్ట్రక్చర్లో వేరువేరు లెంగ్త్స్ గల చైన్స్ ఉంటాయి. పాలిమర్ల సగటు మాలిక్యులర్ మాస్లను విభిన్న మెథడ్స్లో తెలుపుతారు. నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ మాస్ MN ఒక పాలిమర్ను కెమికల్గా ఈక్వల్గా ఉండి వేరువేరు మాసులు గల అణువుల మిశ్రమంగా భావించవచ్చు. N1 అణువులకు అటామిక్ మాస్ M1, N2 అణువులకు M2 మాలిక్యులర్ మాస్ అనుకుందాం. పాలిమర్లో మొత్తం మాలిక్యులర్ మాస్ Ni, మొత్తం అటామిక్ మాస్ Mi అనుకుందాం. పాలిమర్ మొత్తం ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు M1N1 ప్లస్ M2N2 ప్లస్ M3N3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ MiNi ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to I MiNi. వ్యవస్థలోని మొత్తం ఆటమ్స్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు N1 ప్లస్ N2 ప్లస్ N3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Ni ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to I Ni. పాలిమర్ యావరేజ్ అటామిక్ మాస్ నెంబర్ Mn ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to I MiNi బై సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to I Ni. సగటు సంఖ్య అటామిక్ మాస్ Mn అణువుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఇది ఆస్మోసిస్ ప్రెజర్ ద్వారా నిర్ణయించబడుతుంది. వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ మాస్ ఒక పాలిమర్ నమూనాలో ఒక్కొక్క దాని మాస్ Mi గల ఆటమ్స్ Ni ఉన్నాయనుకుంటే వ్యవస్థలోని అన్ని కణాల మొత్తం భారం ఈజ్ ఈక్వల్ టు N1 M1 స్క్వేర్ ప్లస్ N2 M2 స్క్వేర్ ప్లస్ N3 M3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ Ni Mi స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to I Ni Mi స్క్వేర్. పాలిమర్ సగటు భార అణు ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు N1 M1 స్క్వేర్ ప్లస్ N2 M2 స్క్వేర్ ప్లస్ N3 M3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Ni Mi స్క్వేర్ బై N1 M1 ప్లస్ N2 M2 ప్లస్ N3 M3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Ni Mi దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to I Ni Mi స్క్వేర్ బై సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to I Ni Mi. Mn Mw రెండింటికి యూనిట్స్ ఉండవు. పాలీ విక్షేపణ సూచిక పాలీ డిస్ప్రెసిటీ ఇండెక్స్ PDI ఒక పాలిమర్ సగటు అటామిక్ మాస్ Mw యావరేజ్ సగటు సంఖ్య అణు ద్రవ్యరాశి Mn ల మధ్య నిష్పత్తిని పాలీ డిస్పర్సిటీ సూచిక PDI అంటారు. PDI ఈజ్ ఈక్వల్ టు Mw బై Mn. బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ సింథటిక్ పాలిమర్స్ ఎక్కువగా బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ కానివి, అంటే పాలిమర్స్ల సాలిడ్ వేస్ట్లను పారవేయటం చాలా కష్టం. ఎగ్జాంపుల్ పాలిథీన్ బ్యాగ్స్. మొక్కలు మరియు జంతువుల్లోని బయలాజికల్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి చేయగల వివిధ రకాల పాలిమర్స్ ను ప్రకృతి అందించింది. వీటిని బయోపాలిమర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఎక్సెట్రా. పాలీ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ కో బీటా హైడ్రాక్సీ వెలరేట్ PHBV ఇది 3-హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్ 3-హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్ యొక్క కోపాలిమరైజేషన్ ద్వారా తయారు చేస్తారు. 3-హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్ ప్లస్ 3-హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు PHBV. PHBV ఎన్విరాన్మెంట్ లో బ్యాక్టీరియాతో కూడా క్షయీకృతమవుతుంది. PHBVని ప్రత్యేక ప్యాకేజింగ్ లోను, ఆర్థోపెటిక్ పరికరాల్లోనూ, నియంత్రిత ఔషధ విడుదలలోనూ ఉపయోగిస్తారు. నైలాన్ 2, నైలాన్ 6 ఇది గ్లైసిన్ మరియు అమైనో కాప్రాయిక్ యాసిడ్ యొక్క ఏకాంతర పాలిఎమైడ్ కోపాలిమర్ మరియు జీవక్షయీకృత పాలిమర్. వాణిజ్యపరంగా ముఖ్యమైన పాలిమర్స్. కమర్షియల్లీ ఇంపార్టెంట్ పాలిమర్స్. పాలీప్రొఫీన్ మోనోమర్ నేమ్ ప్రొఫీన్. పాలిమర్ స్ట్రక్చర్ CH2CH CH3N. యూసెస్ రోప్స్, టాయ్స్, పైప్స్,
ఫైబర్స్ మొదలైన వాటిని తయారు చేయడానికి వాడతారు. పాలీస్టెరీన్ మోనోమర్ స్టెరీన్ పాలిమర్ స్ట్రక్చర్ CH2CH C6H5N విద్యుత్ మందకంగాను పదార్థాలను చుట్టడానికి, టాయ్స్ కి, రేడియో టెలివిజన్ క్యాబినెట్స్ తయారు చేయడానికి వాడతారు. పాలీవినైల్ క్లోరైడ్ మోనోమర్ వినైల్ క్లోరైడ్ పాలిమర్ స్ట్రక్చర్ CH2CHClN రెయిన్ కోట్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాటర్ పైప్స్ తయారు చేయడానికి వాడతారు. యూరియా ఫార్మాల్డిహైడ్ రెజిన్ పాలిమర్ A యూరియా, పాలిమర్ B ఫార్మాల్డిహైడ్ పాలిమర్ స్ట్రక్చర్ NHCONHCH2N అన్బ్రేకబుల్ కప్స్, లామినేటెడ్ షీట్స్ తయారు చేయడానికి వాడతారు. గ్లిప్టాల్ పాలిమర్ నేమ్ A ఇథిలీన్ గ్లైకాల్, B టాలిక్ యాసిడ్ స్ట్రక్చర్ OCH2CH2OOC C2H5C2H4CON యూజెస్ లక్క రంగులు తయారు చేయడానికి వాడతారు. పాలిమర్ నేమ్ బెకలైట్ మోనోమర్ A ఫినాల్, B ఫార్మాల్డిహైడ్ పాలిమర్ స్ట్రక్చర్ C6H4OHCH2 C6H4OHCH2N కూమ్స్ ఎలక్ట్రికల్ స్విచెస్ తయారు చేస్తారు. రబ్బర్స్ నేచురల్ రబ్బర్ రబ్బర్ ఒక నేచురల్ పాలిమర్. సహజ రబ్బర్లను అధిక స్థితిస్థాపకత కారణంగా ఎలాస్టోమర్స్ అని కూడా పిలుస్తారు. రబ్బర్ను పారిశ్రామిక మరియు హోమ్ అప్లికేషన్స్ కోసం 1000 years గా ఉపయోగిస్తున్నారు. నేచురల్ రబ్బర్ ఒక పాలిమర్. దీనిని లేటెక్స్ నుంచి తయారు చేస్తారు. ఇది మందపాటి సాగిన వైట్ ఫ్లూయిడ్ తో తయారవుతుంది. ఇది నీటిలో విక్షిప్తమైన రబ్బర్ కొలాయిడల్ సొల్యూషన్. లేటెక్స్ ను రబ్బర్ చెట్టు స్టెమ్ నుంచి పొందుతారు. ఇది ఇండియా, శ్రీలంక, ఇండోనేషియా మొదలైన దేశాల్లో లభిస్తుంది. నేచురల్ రబ్బర్ సంశ్లేషణ కొరకు మోనోమర్ ను సాధారణంగా ఐసోప్రీన్ అని పిలుస్తారు. ఐసోప్రీన్ 2-methyl-1,3-butadiene సహజ రూపం ఎల్లప్పుడూ సిస్ కాన్ఫిగరేషన్ లో ఉంటుంది. ఇది cis-1,4 పాలీఐసోప్రీన్. ఈ ఐసోప్రీన్ అణువు చుట్లు తిరిగిన నిర్మాణం కలిగి ఉంటుంది. నేచురల్ రబ్బర్ ఈ స్ట్రక్చర్ ఏర్పడటానికి వివిధ చైన్స్ తో వీక్ వాండర్వాల్ బాల్స్ కలిగి ఉంటాయి. అందువల్ల అది స్ప్రింగ్ లాగా సాగదీయడానికి వీలుగా ఉండి ఎలాస్టిక్ ధర్మాలను ప్రదర్శిస్తుంది. రబ్బర్ వల్కనైజేషన్ సహజ రూపం దాని ముడి రూపంలో ఆదర్శ లక్షణాలు లేదా లక్షణాలను కలిగి లేదు. ఇది 283 కెల్విన్ కంటే తక్కువ టెంపరేచర్ వద్ద చాలా పెలుసుగా ఉంటుంది. 335 K కంటే ఎక్కువ టెంపరేచర్ వద్ద ఇది సాఫ్ట్ గా మరియు జిగురుగా మారుతుంది. ఇది నీటి ఆటమ్స్ లను గ్రహించే ప్రవృత్తిని కలిగి ఉంటుంది. అందువల్ల దాని స్ట్రెంగ్త్ తగ్గుతుంది. రబ్బర్ యొక్క లక్షణాలను మెరుగుపరచడానికి మరియు పెరుగుదల ఎలాస్టిసిటీ ఇది కెమికల్ ప్రాసెస్ వల్కనైజేషన్ కు లోనవుతుంది. ఈ ప్రక్రియలో ముడి రబ్బరు మరియు సల్ఫర్ మిశ్రమాన్ని 373 కెల్విన్ నుండి 415 కెల్విన్ మధ్య ఉష్ణోగ్రతలకు వేడి చేస్తారు. వల్కనైజేషన్ ప్రక్రియ జరిపిన తరువాత డబుల్ బాండ్స్ లోని క్రియాశీలక స్థావరాల వద్ద సల్ఫర్ వ్యత్యాస బంధాలను ఏర్పరుస్తుంది. వల్కనైజ్డ్ రబ్బర్ స్ట్రక్చర్స్ దీని ఫలితంగా రబ్బర్ గట్టిపడుతుంది. టైర్ రబ్బర్ తయారీలో 5% సల్ఫర్ ను వ్యత్యాస బంధకారకంగా ఉపయోగిస్తారు. సింథటిక్ రబ్బర్ నేచురల్ రబ్బర్ లో లాగా వల్కనైజేషన్ జరుపగల దాని లెంత్ కు రెట్టింపు పొడవు వరకు సాగదీయబడే లక్షణాలు గల పాలిమర్ ను సింథటిక్ రబ్బర్ అంటారు. ఇది క్రూడ్ ఆయిల్ ఆర్ పెట్రోలియం మరియు ఇతర ఖనిజాలు మరియు ఉప ఉత్పత్తుల నుండి సంశ్లేషణ చేయడం ద్వారా పరిశ్రమలు ఉత్పత్తి చేస్తుంది. ఆర్టిఫిషియల్ రబ్బర్ సాధారణంగా 1,3-butadiene ఉత్పన్నాల సజాతీయ పాలిమర్స్ లేదా 1,3-butadiene యొక్క కోపాలిమర్స్లు మరొక అన్సాచురేటెడ్ మోనోమర్ తో ఉంటాయి. ప్రిపరేషన్ ఆఫ్ సింథటిక్ రబ్బర్ నియోప్రీన్ క్లోరోప్రీన్ ను స్వేచ్ఛా ప్రాతిపదికల పాలిమరైజేషన్ కి గురిచేసినప్పుడు నియోప్రీన్ ఆర్ పాలీక్లోరోప్రీన్ ఏర్పడుతుంది. క్లోరోప్రీన్ గివ్స్ రైస్ టు నియోప్రీన్. ఇది కన్వేయర్ బెల్ట్స్, రబ్బరు పట్టీలు మరియు పైప్స్ లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. బ్యూనా ఎన్ పెరాక్సైడ్ క్యాటలిస్ట్ సమక్షంలో నిర్వహించిన ఎక్సైలో నైట్రేట్ తో 1,3-butadiene తో కోపాలిమరైజేషన్ జరుపగా బ్యూనా ఎన్ ఏర్పడుతుంది. 1,3-butadiene plus ఎక్సైలో నైట్రేట్ గివ్స్ రైస్ టు ఎట్ ప్రెజెంట్ ఆఫ్ కోపాలిమరైజేషన్ బ్యూనా ఎన్. NCH2 double bond CH CH double bond CH2 plus NCH2 double bond CHCN gives rise to CH2 CH double bond CH CH2 CH2 CHCl CHClN. బ్యూనా N కు పెట్రోల్, లూంబ్రికెంట్ ఆయిల్, కార్బన్ సొల్యూషన్స్ చర్యలను నిరోధించే లక్షణం ఉంటుంది.
ఇది కన్వేయర్ బెల్ట్స్ మరియు ప్రింటింగ్ రోలర్స్ ను తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. బ్యూనా ఎస్ 1,3-బ్యూటాడయీన్ స్టెరీన్ తో కోపాలిమరైజేషన్ జరిపినప్పుడు బ్యూటాడయీన్ స్టెరీన్ కోపాలిమర్ బ్యూనా ఎస్ ఏర్పడుతుంది. 1,3-బ్యూటాడయీన్ ప్లస్ స్టైరీన్ గివ్స్ రైజ్ టు బ్యూనా ఎస్. NCH2 double bond CH CH CH2 plus NC6H5 CH double bond CH2 gives rise to CH2 CH double bond CH CH2 CH CH C6H5N. ఇది ప్యాసింజర్ కార్ టైర్స్ మరియు మోటార్ సైకిల్ మరియు స్కూటర్ టైర్స్ పైప్స్ తయారీకి ఉపయోగించబడుతుంది. వీటిని కన్వేయర్ బెల్ట్స్, ఫుట్వేర్, పైప్స్ మరియు ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.